అధికారం చేతిలో ఉంటే ఏం చేసినా చెల్లుతుందిలే అని విర్రవీగిపోయారు. వారు ఆడిందే ఆట పాడిందే పాటగా సాగింది. అప్పుడో లెక్క ఇప్పుడో లెక్క. పవర్లోకి వచ్చింది ఎన్డీఏ ప్రభుత్వం. అలాంటి అక్రమార్కుల ఆట కట్టించేందుకు చర్యలు చేపట్టింది. కాకినాడ జేఎన్టీయూ వీసీ రాజీనామాకు ముందే పాత డేట్స్తో బిల్లులు జారీ చేయడంపై అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అధికారులే బినామీలుగా మారి కాంట్రాక్టర్లను దక్కించుకుని అందిన కాడికి దండుకున్నారనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. కాకినాడ జేఎన్టీయూ వీసీ ప్రొఫెసర్ జీవీఆర్ ప్రసాద్ రాజు చేతివాటం ప్రదర్శించారనే విమర్శలు వినిపిస్తున్నాయి. తన పదవికి రాజీనామా చేసిన ఆయన ఆగమేఘాల మీద పాత తేదీలతో బిల్లులను జారీ చేశారు. రిజైన్ ముందు దాదాపు 30 కోట్ల విలువైన పనులకు సంబంధించిన బిల్లులను జారీ చేసినట్లు వర్సిటీ వర్గాలు చెబుతున్నాయి. కొందరు అధికారులే బినామీలుగా మారి కాంట్రాక్టర్ల అవతారమెత్తి వర్సిటీ పరిధిలో పనులు చేశారన్న ఆరోపణలున్నాయి. అలాగే వర్సిటీ పరిధిలో దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న అంతర్గత బదిలీలను రాజీనామాకు ముందు వీసీ పూర్తి చేశారు. కొంతమంది ఉద్యోగుల సీట్లను మార్చారనే అభియోగాలు ఉన్నాయి. థర్డ్ ఇయర్ సంవత్సరం చదువుతున్న పెట్రోలియం ఇంజనీరింగ్ వారు 9, సెకండ్ ఇయర్ చదువుతున్న వాళ్ళు 2, 11 మంది కూడా హాస్టల్ నుంచి 2 months పంపించాము బయటికి. ప్రొసీడింగ్స్ కూడా ఇచ్చున్నారు. అలాగే వాళ్ళకి 2 వారాలు క్లాస్ నుంచి కూడా సస్పెండ్ చేయడం జరిగింది. సో ఈ పరంగా అందరికి విద్యార్థులందరికీ కూడా సూచనలు ఏంటంటే, మీ ఎడ్యుకేషన్ పరంగా ఫోకస్ చేయండి, అకాడమిక్ పరంగా ఫోకస్ చేయండి, ఇంటరాక్షన్ అన్నది ఎట్టి పరిస్థితుల్లో చేయకండి అని చెప్పి, ర్యాగింగే కాదు, ర్యాగింగ్ అన్నది ఎటు చేయరు, ఇంటరాక్షన్ కూడా లేకుండా ఉండాలి అని చెప్పి ఉద్దేశంతో మీ అందరికి కూడా మనం చేస్తాం. వీసీ ప్రసాద్ రాజు ఉన్నత విద్య ప్రిన్సిపల్ కార్యదర్శికి తన రాజీనామా లేఖను పంపించారు. 3 ఏళ్ల క్రితం జగన్ ప్రభుత్వం ఆయన్ను ఉపకులపతిగా నియమించింది. 2021 అక్టోబర్ 29న ఆయన బాధ్యతలు స్వీకరించారు. మరో 3 నెలల్లో అక్టోబర్ 28తో ఆయన 3 ఏళ్ల పదవీ కాలం కంప్లీట్ అవుతుంది. ఈలోగా రాష్ట్రంలో ప్రభుత్వం మారడంతో జగన్ హయాంలో నియమితులైన వీసీలందరినీ రాజీనామాలు చేయాల్సిందిగా ఆదేశాలు వెలువడ్డాయి. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో నన్నయ్య వర్సిటీ వీసీ పద్మరాజు తన పదవికి రాజీనామా చేయగా తాజాగా ప్రసాద్ రాజు కూడా అదే బాటలో నడిచారు. ఒకప్పుడు హైదరాబాద్ జేఎన్టీయూకు అనుబంధంగా ఉన్న కాకినాడ ఇంజనీరింగ్ కళాశాలను 2008లో వర్సిటీగా మార్చారు. విశ్వవిద్యాలయ హోదా లభించిన అనంతరం తొలి వీసీగా ఆచార్య అల్లం అప్పారావు బాధ్యత నిర్వర్తించారు. అనంతరం తులసీదాస్, విఎస్ఎన్ కుమార్, రామలింగరాజులు ఉపకులపతిగా సేవలందించారు. 5వ వీసీగా ప్రసాద్ రాజు నియమితులయ్యారు. ప్రసాద్ రాజు వీసీగా ఉన్న సమయంలోనే వర్సిటీలో గంజాయి కలకలం రేగింది. వర్సిటీ అనుబంధంగా ఉన్న కాలేజీ హాస్టల్లో గంజాయి విక్రయాలపై సర్పవరం పోలీస్ స్టేషన్లో కేసు నమోదయ్యింది. హాస్టల్ వార్డెన్తో పాటు మరికొందరు ఇక్కడ గంజాయిని సరఫరా చేస్తున్నారన్న అభియోగాలపై దర్యాప్తు జరుగుతుంది. వర్సిటీలో జరిగిన అవినీతిపై ఓ కమిటీ ఏర్పాటు చేసి దర్యాప్తు చేస్తే నిజాలు బయటికొస్తాయంటున్నారు. ఆ దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని జిల్లావాసులు కోరుతున్నారు. కాకినాడ జేఎన్టీయూని యూనివర్సిటీగా మార్చిన సందర్భంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా జరిగింది. కానీ ఇటీవల కాలంలో కాకినాడ జేఎన్టీయూకి మీద అనేక రకాలైన ఆరోపణలు వచ్చినాయి. ఆ గ్లోబరైన సంస్థకి కొన్ని ఒప్పందాలు చేసిన విషయంలో కానీ, అదేవిధంగా నియామకాల విషయంలో కానీ చాలా ఆరోపణలు వస్తున్నాయి. ఇప్పుడు ఈ నూతన రాష్ట్ర ప్రభుత్వం అయినా యూనివర్సిటీ యొక్క ఔన్నత్యాన్ని నిలబెట్టే విధంగా కొన్ని చర్యలు చేపట్టాలని కోరుతున్నాం. జేఎన్టీయూలో జరిగిన కుంభకోణాలను వెలికితీసి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని సూచిస్తున్నారు. నియామకాల విషయంలో జరిగిన అక్రమాలపై ఎంక్వైరీ చేయాలని కోరుతున్నారు. పాత కాంట్రాక్టులకు బిల్లులు చెల్లించే విషయంపై విచారణ జరిపించాలంటున్నారు. ఇప్పుడు యూనివర్సిటీలో ఉన్నటువంటి కుంభకోణాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా ఎప్పుడైతే బాధ్యతలు చేపట్టారో అప్పటి నుంచి కూడా ఆ జేఎన్టీయూలో జరిగినటువంటి సమస్య కార్యకలాపాల మీద కూడా మరి నిర్దిష్టమైనటువంటి విచారణ ద్వారాగా విషయాలు వెలుగులోకి తెచ్చి ప్రభుత్వం చర్యలు తీసుకుంటేనే రాబోయేటువంటి వైస్ ఛాన్సలర్ గారు ఇటువంటి తప్పులకు పాల్పడకుండా
మరి పక్కాగా నిర్వహణ చేసేటువంటి అవకాశం ఉంటుందని పాలకులు గ్రహించాలి. వర్సిటీలో వీసీలను మార్చితే సరిపోదని, అవినీతి జరగకుండా చర్యలు చేపట్టాలని సూచిస్తున్నారు. వీసీలను నియమించే విషయంలో రాజకీయ జోక్యం లేకుండా చూడాలంటున్నారు స్థానికులు.